హలో, త్రినేత్ర చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ బలవత్తరమైన ఆయుధం. గుణశేఖరుడనే రాజు సెళ్ళంగేరి దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడి ఇరుగు పొరుగు దేశాల వాళ్ళు శత్రువులు. బద్ధ శత్రుత్వంతో వీరు ఎప్పుడైనా తన దేశంపై దాడి చేయవచ్చునని భావించిన రాజు తన రాజధాని చుట్టూ అభేద్యమైన దృఢమైన కోటను నిర్మించాడు. సైనిక బలాన్ని పెంచుకుని కోటద్వారం వద్ద బలవంతులైన సైన్యాన్ని రాత్రి పగలు కాపలా ఉంచాడు. పర్యవేక్షణ కోసం ఒక ఉన్నత సైన్యాధికారిని కూడా అక్కడ ఉంచాడు. ఎంతమంది సైనికులను ఏర్పాటు చేసినా బందిపోటు దొంగలు తరచుగా కోటలోకి జొరబడి పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తుండేవారు. వీరి ఆగడాలను అరికట్టడానికి రాజు కోటద్వారాన్ని సూర్యాస్తమయమైన వెంటనే మూసివేయించి ఎవరినీ లోపలికి రానివ్వద్దని ఆదేశించాడు. పగటిపూట తన రాజధాని ప్రజలు పనుల మీద కోట బయటకు వెళ్ళినా సూర్యాస్తమయంలోగా తిరిగి వచ్చేయాలని ఆదేశించాడు. తర్వాత రాజసభలో మంత్రులను, సైన్యాధికారులను, ఇతర ఉన్నతాధికారులను ఉద్దేశించి రాజు గంభీరంగా ఇలా చెప్పాడు. ఇప్పుడు మన రాజధాని కోట అభేద్యం. మానవ మాతృలెవరూ దాన్ని ఛేదించి లోనికి రాలేరు. దుర్భేద్యమైన మన కోటను ఛేదించే ఆయుధం కూడా ఇప్పుడు మన శత్రువుల వద్ద లేదు. అప్పుడు మహామంత్రి లేచి, ప్రభువులు క్షమించాలి, మన కోట అభేద్యం కాదు, మన కోటే కాదు, ఈ ప్రపంచంలో ఏ కోటనైనా ఛేదించగల ఆయుధం ఒకటి ఉంది. దానిని తమకు మనం సాయంకాలం విహారానికి వెళ్ళినప్పుడు విశదీకరిస్తాను అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆ రోజు సాయంకాలం మహారాజు, మంత్రి మారువేషంలో కోట వెలుపలికి వెళ్ళి చీకటి పడిన తర్వాత కోటద్వారం వద్దకు వచ్చారు. అప్పటికే కోట తలుపులు మూసి ఉన్నాయి. మారువేషంలో ఉన్న మంత్రి కోటకు కాపలాగా ఉన్న సైన్యాధికారితో, అయ్యా, కోటలో మా బంధువుల ఇంటికి వచ్చాం. విహారానికి వెళ్ళి వచ్చేలోగా చీకటి పడిపోయింది. దయచేసి కోట తలుపులు తెరిస్తే ఇంటికి వెళ్తాం మేం అన్నాడు. వీల్లేదు, రాజాజ్ఞ ఎట్టి పరిస్థితుల్లోనూ మేరలేను. సూర్యాస్తమయమైన తర్వాత ఎవరికైనా సరే కోట తలుపులు రాజాజ్ఞ లేనిదే తెరవలేము, క్షమించండి అన్నాడు సైన్యాధికారి. చాలాసేపు బతిమాలినా లాభం లేకపోయింది. చివరికి మారువేషంలో ఉన్న మహామంత్రి సైన్యాధిపతిని పక్కకు పిలిచి అతడి చేతిలో 5,000 బంగారు నాణాలున్న సంచిని చేతిలో పెట్టి, ఇంత ధనం నువ్వు నీ జీవితంలో ఆర్జించలేవు, తీసుకో అన్నాడు. ఆ నాణాల సంచి చూడగానే ముఖం వెలిగిపోయిన సైన్యాధికారి చిరునవ్వు నవ్వి సైనికుడిని పిలిచి, వీరు కోట లోపలికి వెళ్ళడానికి తలుపులు తీయి అని ఆదేశించాడు. తలుపులు తెరవగానే రాజు, మంత్రి నిరాటంకంగా కోట లోపలికి వెళ్ళిపోయారు. ఇది చూస్తున్న రాజుతో మహామంత్రి, మహాప్రభు, నేను చెప్పినట్లుగా ప్రపంచంలో ఏ కోటనైనా ఛేదించగల ఆయుధం ఏదో తెలిసింది కదా, లంచం. దీన్ని రూపుమాపితే కానీ మనకు మన రాజ్యానికి రక్షణ లేదు అన్నాడు. అంతే, కథ అయిపోయింది.